పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. సీనియర్లను బరిలోకి దింపి ఎలక్షన్ను ఎదుర్కోవాలనుకుంటోంది. రాష్ట్ర అగ్రనేతలందరినీ లోక్సభ పోరులో దించాలని భావిస్తోంది హస్తం పార్టీ. 1-2 రోజుల్లో ఎంపీ అభ్యర్థులను ఫైనల్ చేసి అసెంబ్లీ ఓటమిని పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుతో ముగించాలనుకుంటోంది కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భారాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుతో బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ స్థానాల్ని దక్కించుకోవాలని పార్టీ హైకమాండ్ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్న ఢిల్లీ పెద్దలు రాష్ట్ర అగ్రనేతలందరినీ బరిలోకి దించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 16 సీట్లు మావే అని అధికార పార్టీ చెప్పుకుంటోంది. ఈ పరిస్థితుల్లో తాము కొత్త అభ్యర్థుల్ని రంగంలోకి దింపడంతో లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుందని అనుకుంటోంది హైకమాండ్. టీఆర్ఎస్ ను ఎదుర్కోవాలంటే రాష్ట్ర అగ్రనేతల్ని ఎంపీ బరిలో దింపాలని ఇప్పటికే కొందరు సీనియర్లు అధిష్టానానికి విన్నవించినట్లు తెలుస్తోంది. దీంతో అన్ని అంచనాలు లాభ నష్టాలని లెక్కలేసుకున్న తర్వాత సీనియర్ నేతల్ని పార్లమెంట్ ఎన్నికల బరిలో దించాలని డిసైడ్ అయిందంటున్నాయి పార్టీ వర్గాలు. అభ్యర్థుల ఎంపికపై తుది కసరత్తుతో పాటు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై సెంట్రల్ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య నేతలందరూ హస్తినకు చేరుకున్నారు. రాష్ట్రంలో మొదటి విడతలోనే ఎన్నికలు ఉండటంతో సాధ్యమైనంత త్వరగా అభ్యర్థుల్ని ఫైనల్ చేసి ప్రచారం ప్రారంభించాలనుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభ్యర్థుల ప్రకటనలో ఆలస్యంతో ప్రచారం చేసుకోవడానికి సరైన సమయం లేకుండా పోయిందని పార్టీ భావిస్తోంది. ఈసారి అలాంటి పొరపాట్లు చేయకుండా 1-2 రోజుల్లో అభ్యర్థుల్ని ప్రకటించి ప్రచారం ముమ్మరం చేయాలని అనుకుంటున్నారు పార్టీ నాయకులు.